ఒక పాప దగ్గర పెట్టెలో కొన్ని ముత్యాలున్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ పాప పడుకునున్నప్పుడు తండ్రి పక్కనే కూర్చుని, నీ ముత్యాలు నాకివ్వా అమ్మా అని అడిగాడు. అవంటే నాకు ఇష్టం డాడీ, నేను పెద్దవుతున్నాగా, కావాలంటే నా బేబీ డాల్ తీసుకో అంది. థ్యాంక్ యూ, వద్దులే అమ్మా, ఐ లవ్ యూ అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు తండ్రి. 5 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు పాప పడుకునుండగా తండ్రి వచ్చి పక్కన కూర్చుని, నీ ముత్యాలు ఇవ్వవా తల్లి అని అడిగాడు. సారీ డాడీ, కావాలంటే నా సైకిల్ తీసుకో, పెద్దయ్యాగా అంది. వద్దులేమ్మా, థ్యాంక్ యూ, డాడీ లవ్స్ యూ అని వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు ఆ అమ్మాయి తల్లితో కలిసి గుడికెళ్ళింది. అక్కడ భగవద్గీత పారాయణం జరుగుతోంది. పాప శ్రద్ధగా ఉంది. ఆ రోజు రాత్రి తండ్రొచ్చి మళ్ళీ అదే అడిగాడు. ఆ అమ్మాయి ముత్యాల పెట్టె ఇచ్చేస్తూ, తీసేసుకో డాడీ, నాకివి అవసరం లేదు అంది. అప్పుడు ఆ తండ్రి జేబులోంచి అలాంటి పెట్టెనే మరొక దాన్ని తీశాడు. దాన్ని ఆమెకిస్తూ, వీటిని నీకిద్దామని ఎప్పటినుంచో నా దగ్గరే ఉంచుకున్నాను. అవి నిజమైనవి. ఇప్పటిదాకా నువ్వు భద్రంగా దాచుకున్నవి నకిలీవి అంటూ అందించాడు. ముందు వాటికన్నా ఇవి ఎంతో స్వచ్ఛంగా మెరుస్తున్నాయి ఆ పాప కళ్ళలాగే. దేవుడు కూడా అలాగే అసలు ముత్యాలైన ఆనందం, ప్రేమ, ప్రకృతి పట్ల ఇష్టం, సంగీతం పట్ల ఆరాధన, కరుణ, ఆప్యాయత లాంటి గుణాలనివ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనం తాత్కాలిక ఆనందాన్నిచ్చే అసూయ, ద్వేషం, కోపం, స్వార్థం, శాడిజం లాంటి నకిలీ ముత్యాలను పెట్టుకుని అవే నిజమైనవనుకుని ఆనందం పొందుతూ ఉంటాం. వాటిని వదిలేస్తే తప్ప నిజమైనవి దొరకవని తెలుసుకున్న మనిషే అసలైన తృప్తి పొందుతాడని పురాతన కథ. బాగుంది కదా? ఇలాంటి మరిన్ని స్టోరీస్ చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.